నమస్కారం అండి. ఈరోజు కథ ఎన్నెన్నో జన్మల బంధం నాది నీది, ఎన్నటికీ విడని మమత మన ఇద్దరిది, ఒక్క క్షణం నిన్ను విడిచి నేనుండలేను అని పాడుతూ భార్య చేతులు పట్టుకుని వంట చేయనివ్వకుండా అల్లరి చేస్తున్నాడు అనిరుద్. అబ్బా వదలండి, రోజు రోజుకి మీ అల్లరి ఎక్కువైపోతుంది. వంటగదిలోకి మిమ్మల్ని రావద్దని ఎన్నిసార్లు చెప్పాను అని ముద్దుగా కోపగించుకుంది అనన్య. అది కాదు, రేపు పని మీద మెయిన్ బ్రాంచికి విజయవాడ వెళ్ళాలి కదా, 2 రోజుల వరకు రాను. నీకు దూరంగా ఉండాలంటే బెంగగా ఉంది బుజ్జి. చక్కగా స్విగ్గీలో ఆర్డర్ ఇద్దామంటే బయట ఫుడ్ హెల్త్కి మంచిది కాదు అని ఒప్పుకోవు. నువ్వెప్పుడు ఇంతే, నా బాధ అర్థం చేసుకోవు అన్నాడు అనిరుద్ అలిగి ముఖం పక్కకు తిప్పుకొని. అప్పటికే వంట పూర్తి చేసిన అనన్య, శ్రీవారు వంట పూర్తి అయ్యింది, ఈ మాత్రం దానికి స్విగ్గీలో ఆర్డర్ చేసి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం అవసరమా అంది అతని మెడ వెనక చక్కలి గింతలు పెడుతూ. అంతవరకు అలిగినట్లు నటించిన అనిరుద్ అమాంతం భార్యను ఎత్తుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. పడక గదిలో రామాయణం చదువుతున్న సుజాత కొడుకు కోడలు అనుబంధం చూసి మురిసిపోతూ, దేవుడా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేటట్లు దీవించు తండ్రి అని మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించింది. కిషోర్ మర్నాడు బయలుదేరి ఊరెళ్ళిపోయాడు. ప్రతి క్షణం వెనకే తిరుగుతూ అల్లరి చేసి అనిరుద్ ఊరు వెళ్ళిన క్షణం నుండి ముభావంగా ఉన్న అనన్యను చూసి పిచ్చిపిల్ల. పెళ్ళి అయిన తర్వాత ఒక్కరోజు కూడా వాడిని విడిచిలేదు. ఆరోగ్యం బాలేని నన్ను కూడా కన్న తల్లిలాగా చూసుకుంటుంది. వాడు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని వారం రోజులు సంతోషంగా గడిపిరమ్మని ఎటైనా పంపించాలి అనుకుంది సుజాత. 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన భర్తకు ప్రేమగా ఎదురెళ్ళి నవ్వుతూ స్వాగతం పలికింది అనన్య. ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తూ భార్యను తమ ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసి అనిరుద్ధు అనన్య పలకరిస్తున్నా పలకకుండా ముభావంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రయాణ బడలిక వల్ల అలా ఉన్నాడు ఏమో అనుకుని సరిపెట్టుకుంది అనన్య. కానీ ఆ క్షణం తర్వాత అనిరుద్ అనన్యతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. అనన్య ఎన్నిసార్లు మాట్లాడాలని ప్రయత్నించినా కూడా పట్టించుకోకుండా విసురుగా ఆమెను తప్పించుకునే వెళ్ళిపోయేవాడు. అనిరుద్ ప్రవర్తన అనన్యకు తీరని వేదన మిగిల్చింది. ఎప్పుడూ చూడని ప్రవర్తన ఇది. చివరికి ఒకరోజు భరించలేక, నేను ఏం తప్పు చేశానని ఇంత శిక్ష విధిస్తున్నారు, నాకు ఎందుకు దూరంగా ఉంటున్నారు, నాతో ఎందుకు మాట్లాడడం లేదు అంటూ కన్నీళ్లతో ప్రశ్నించింది. అనన్య అంత బాధపడుతూ అడిగినా కూడా కనీసం ఆమె ముఖం కూడా చూడకుండా హాల్లోకి వచ్చి పడుకున్నాడు అనిరుద్. ఎప్పుడూ కోడలిని ఆట పట్టిస్తూ అల్లరి చేసే కొడుకు ఎందుకంత ముభావంగా ఉంటున్నాడో అర్థం కాలేదు సుజాతకు. ఆమె మనసు కూడా ఎంతో బాధపడింది. కోడలి బాధ చూడలేక ఒకరోజు కొడుకును పిలిచి, బాబు అనిరుద్, మీకు పెళ్ళి అయిన తర్వాత నా అనారోగ్యం వల్ల మీరెప్పుడూ సరదాగా బయటికి వెళ్ళడం కుదరలేదు. ఇద్దరూ వారం రోజుల పాటు ఎక్కడైనా తిరిగి రండి అంది చాలా ప్రేమగా. నాకు ఆఫీస్లో చాలా పని ఉందమ్మా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను అని మరో మాటకు ఆస్కారం లేకుండా లేచి వెళ్ళిపోయాడు అనిరుద్. పని ఒత్తిడి వల్ల అలా ఉంటున్నాడేమో, కొద్ది రోజులు అతన్ని విసిగించకుండా ఉండడం మంచిది అని తనకు తాను నచ్చచెప్పుకుని అనన్య భర్త ప్రవర్తన కోసం బాధపడకుండా ఉండాలి అని ప్రయత్నించింది. మరో 1 నెల రోజులు చాలా నిర్జీవంగా గడిచిపోయాయి వాళ్ళ జీవితంలో. ఇంట్లో పని చేసుకోవడం, తినడం, అత్తగారిని చూసుకోవడం, సమయానికి భర్తకు అన్నీ సమకూర్చడం, అంతకుమించి మరో మార్పు లేదు అనన్య జీవితంలో. జీవితం నిస్సారంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఇంట్లో తిరిగి అనన్య ముభావంగా ఏదో కోల్పోయినట్లుగా ఉండడం సుజాత తట్టుకోలేకపోయింది. కోడలైనా కూతురైనా తనే తనకు ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదు అనుకుని ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన తర్వాత అనిరుద్ని పిలిచి, ఏమైంది అనిరుద్, కోడలతో ఎందుకలా ఉంటున్నావు, మీ ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా అని సూటిగా అడిగింది సుజాత. లేదమ్మా, నేనేమీ గొడవ పడలేదు, అయినా మేమిద్దరం బాగానే ఉన్నాము తడబడుతూ చెప్పాడు అనిరుద్. కోడల్ని చూస్తే అర్థమవుతుంది మీరు ఎంత బాగున్నారో. అయినా చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని నాతో చెప్పుకునే స్వతంత్రాన్ని ఇచ్చాను. ప్రతి విషయాన్ని నాతో చెప్పే నువ్వు ఇప్పుడు మీ మధ్య ఏం సమస్య వచ్చిందో చెప్పడానికి ఎందుకు అంతగా సంశయిస్తున్నావు? నీ సమస్య ఏంటో చెప్పు, వీలైతే సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను అంది సుజాత కొడుకుని అనునయిస్తూ. అనిరుద్కి కూడా ఇక ఆ బాధని మోయలేను అనిపించింది. ఎవరితోనైనా చెప్పుకోవాలి అనిపించింది. 1 నెల రోజుల నుండి గుండెల్లో మోస్తున్న భారాన్ని తల్లితో చెప్పి దించుకోవాలి అనుకున్నాడు. భార్యను అంతగా ప్రేమించిన అనిరుద్ ఆమెను ఎందుకు దూరంగా పెట్టాడు? తల్లి ఒడిలో తలపెట్టుకుని, నీకు తెలుసు కదమ్మా, నా ఫ్రెండ్ కిషోరు, వాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని బాధతో నా పెళ్ళికి కూడా రాలేదు, గుర్తున్నాడా అమ్మా అన్నాడు అనిరుద్. అవును, చాలా బాధలో ఉన్నానని, రాలేనని, దయచేసి తప్పుగా అనుకోవద్దు అని మరీ చెప్పాడు. వాడికి ఏమైంది? వాడి కోసం ఆలోచిస్తూనే ఇన్ని రోజులు నువ్వు బాధపడి కోడల్ని బాధ పెడుతున్నావా? ఆశ్చర్యంగా అడిగింది సుజాత కొడుకుని. అది కాదమ్మా, చెప్పేది పూర్తిగా విను. సరే చెప్పు అంది సుజాత.
నేను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ కిషోర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఆంటీ కిషోర్ అలా ఉండడానికి కారణం చెప్పింది. అమ్మా, అవునా, ఏమైంది కిషోర్కి? వాడికి ఏమైనా ఒంట్లో బాగోలేదా? ఎందుకు అంత బాధపడ్డాడు? అలాంటి మంచి అమ్మాయిని ప్రేమించి మోసం చేసింది ఎవరు? ఆతృతగా అడిగింది సుజాత. ముందు పూర్తి వివరాలు నాకు కూడా తెలియవమ్మా. కేవలం కిషోర్ని ఎవరు అమ్మాయి ప్రేమించి మోసం చేసింది. ప్రతి క్షణం ఆ అమ్మాయి వీడి వెంట తిరిగేదని, కానీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి వీడిని కాదని ఇంకెవరో డబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అని ఆ బాధ తట్టుకోలేక వీడు ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. అందుకే అప్పుడు పెళ్లికి రాలేకపోయాడు అన్నాడు అనిరుద్ధ్ స్నేహితుడిని తలుచుకుంటూ. అంత మంచివాడిని దూరం చేసుకున్న అమ్మాయి ఎవరో కానీ నిజంగా దురదృష్టవంతురాలు, బాధపడుతూ అంది సుజాత. ఆ దురదృష్టవంతురాలు ఎవరో కాదమ్మా, నీ కోడలు తను. వాళ్ళిద్దరూ డిగ్రీ ఒకే కాలేజీలో చదివేవారంట. ఇద్దరూ ఎప్పుడు పోటాపోటీగా చదువుతూ క్లాసులో ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో ఉండేవాళ్ళంట. డిగ్రీ పూర్తయిన తర్వాత తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు వాడు. అప్పటికి వాళ్ళ ఇంట్లో ఆమెకు సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఒకరోజు కిషోర్, అనన్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను నేను చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే మా తల్లిదండ్రులను తీసుకుని మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అని చాలా నిజాయితీగా చెప్పాడంట. అందుకు నీ కోడలు, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఇంతకాలం నిన్ను కేవలం స్నేహితుడిగా చూశాను. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు నేను చేసుకుంటానని చెప్పి నా తల్లిదండ్రులను బాధ పెట్టలేను. నీకు అలాంటి ఆలోచన వచ్చినందుకు నేను కారణమైతే నన్ను క్షమించు అని మొహం మీదే చెప్పి వెళ్ళిపోయిందట. అప్పటి నుండి వాడిలా తయారయ్యాడు అట. ప్రతిరోజు కాలేజీకి వచ్చిన వెంటనే ఇద్దరు ఒకరినొకరు పలకరించుకునేవారట. ఇష్టం లేకుండా పలకరించేదా అమ్మ? నిజంగా ఇష్టం లేకపోతే ముందే దూరంగా ఉండొచ్చు కదా. నీ కోడలు నా స్నేహితుడినే కాదు, నన్ను కూడా మోసం చేసింది. తనంటే నాకు అసహ్యం వేస్తుంది అన్నాడు అనిరుద్ధ్ భార్యపై ఉండే అసహ్యాన్ని మొహం ద్వారా బయటపెడుతూ. అనిరుద్ధ్ చెప్పినదంతా ప్రశాంతంగా విన్నాక, కన్నా, మీ అత్త కూతురు గగన ఎలా చనిపోయింది అని ప్రశ్నించింది సుజాత. అవును, ఆ రోజు నువ్వు తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే ఈరోజు సంతోషంగా మన అందరి మధ్య ఉండేది. నీ భార్య నిన్ను ప్రేమగా చూసుకునేది. కానీ నువ్వు ఒప్పుకోలేదు. తన ప్రాణాలు తీసుకునేలాగా చేశావు. గగన మరణానికి నువ్వే కారణం. కొడుకుని నిష్ఠూరమాడింది సుజాత. అందరికీ తెలిసిన విషయమే కదమ్మా. పేరుకు అత్త కూతురైనా చిన్నప్పటి నుంచి ఇద్దరము అన్నా చెల్లెలాగా కలిసే పెరిగాము. అలాంటిది ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అకస్మాత్తుగా చెప్పింది. అందుకు నేను ఒప్పుకోలేదు. నాకు ఇష్టం లేదని చెబితే అర్థం చేసుకుని తనే సర్దుకుపోతుంది అనుకున్నాను. కానీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా పిచ్చిదానిలాగా ఆత్మహత్య చేసుకుంది. మనందరికీ తీరని శోకాన్ని మిగిల్చింది. గగన గుర్తొచ్చి అనిరుద్ధ్ కళ్ళు తడి అయ్యాయి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? గగన మరణానికి నేను ఎలా కారకుణ్ణి అవుతాను? తనపై నాకు సోదర భావం తప్ప మరి ఏమీ లేదని చెప్పినా అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంతో ప్రాణాలు తీసుకుంది. అది ఆమె చంచల మనస్తత్వం అనుకోవాలి. అంతేగాని ఆమె మరణానికి నన్ను కారకుడిని చేయడం న్యాయం కాదు. అత్తయ్య కూతురు మరణించిన బాధలో అలా మాట్లాడుతుంది అంటే అర్థం ఉంది. ఆమె బాధని అర్థం చేసుకుని సర్దుకున్నాను. కానీ నా కన్న తల్లివే నా గురించి చిన్నప్పటి నుంచి తెలిసి ఇలా నా గురించి మాట్లాడడం మంచిది కాదమ్మా. తన వేదనంతా వెళ్ళగక్కాడు అనిరుద్ధ్. నిన్ను ప్రేమించిన అమ్మాయిని ఇష్టం లేదని చెప్తే ఆమె ఆత్మహత్య చేసుకున్నా అది నీకు తప్పు కాదు. అదే నీ భార్య చేస్తే తప్పయిందా? సూటిగా ప్రశ్నించింది సుజాత. నేను గగన చిన్ననాటి నుంచి కలిసి పెరిగాము. తనంటే నాకు చెల్లెలతో సమానం గనక నేను వద్దన్నాను. కానీ అనన్యకి కిషోర్ స్నేహితుడే కదా. స్నేహం పేరుతో తనని వంచించి చివరికి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? అక్కసుగా అన్నాడు అనిరుద్ధ్. మగాణ్ణి అనిపించుకున్నావు అనిరుద్ధ్. నువ్వు ఎంతసేపు నీ స్నేహితుడి వైపు నుంచే ఆలోచిస్తున్నావు. ఒక్క క్షణం నీ భార్య వైపు నుంచి ఆలోచించు. ఒకే తరగతిలో చదువుకుంటున్నారు. అందుకే పలకరించినప్పుడు ముఖం తిప్పుకుంటే బాగోదు కనుక నవ్వుతూ పలకరించింది. ఇక పోటాపోటీగా చదవడం అంటావా? ప్రతి విద్యార్థిలోనూ ఆ పోటీతత్వం ఉండాలి. అప్పుడు అతడు తన విద్యలో రాణించగలడు. ఇకపోతే సంబంధం నిశ్చయం అయిన తర్వాత నీ స్నేహితుడు ఆ మాట అనడం అనన్యతో చెప్పాను అని చెప్పాడు. అనన్య పద్ధతి గల అమ్మాయి కనుక ఆమె తల్లిదండ్రులు చూసినా నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అందుకే ఆమె తల్లిదండ్రుల మాటను ఎదురు చెప్పలేనని, అతనంటే ఇష్టం లేదని చెప్పింది. నీ స్నేహితుడు పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెకు దూరంగా ఉండాలి. అంతేకాని అతను చంచల మనస్తత్వంతో ఆత్మహత్యా ప్రయత్నం చేయడం తప్పు. ఇందులో నా కోడలు తప్పు ఏముంది అసలు? తను నిన్ను ఎప్పుడు మోసం చేసింది? నిజం చెప్పాలంటే అర్థం పర్థం లేని అనుమానాలతో, అపార్థాలతో ఇప్పుడు నువ్వు ఆమెని మోసం చేస్తున్నావు.
ఎవరో ఏదో చెప్పారని అన్యాయంగా నిన్ను ప్రాణంగా ప్రేమించే భార్యను నెల రోజుల నుంచి క్షోభకు గురి చేశావు. ఇప్పుడు చెప్పు, ఎవరిది మోసం, నీదా నా కోడలిదా? సూటిగా ప్రశ్నించింది సుజాత. తల్లి ప్రశ్నతో అనిరుద్ మనసులో ఉన్న అనుమానపు పొరలన్నీ మెల్లగా తొలగిపోయాయి. అమ్మ, ఆడవాళ్ల మనసు ఆడవాళ్ళకి తెలుసు అని ఎందుకు అన్నారు ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నేను తనని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు అత్తవైనా కూడా అమ్మలాగా ఆలోచించి నీ కోడలు తప్పు లేదని అర్థమయ్యేలాగా చెప్పావు. లేనిపోని అనుమానాలకు తనని బాధపెట్టి నిజంగా నేనే చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడే వెళ్ళి క్షమాపణ అడుగుతాను బాధగా అన్నాడు అనిరుద్. వద్దు బాబు, ఇప్పుడు ఏమీ అడగవద్దు. నువ్వు పని ఒత్తిడి వల్ల ముభావంగా ఉంటున్నావు అని ఇంతకాలం సరిపెట్టుకుంటుంది ఆ పిచ్చిది. అలా కాదు అని అపార్థం చేసుకుని అనుమానంతో దూరంగా ఉన్నావు అని తెలిస్తే ఆ వేదన భరించలేక గుండె పగిలి చనిపోతుంది. నా కోడలిని అంతటి ఆవేదనకు గురి చేయకు. వెళ్ళి తనని దగ్గరికి తీసుకుని నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకో. మళ్ళీ జీవితంలో ఎప్పుడూ నీ భార్యను బాధ పెట్టకు అని బుద్ధి చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది సుజాత. తన భార్యను నెల రోజులుగా ఈ విధంగా మానసిక వేదనకు గురి చేసిన గుర్తు వచ్చిన అనిరుద్ధు పశ్చాత్తాపంతో గదిలోకి వెళ్ళాడు. తన కోసం ఎంతో శ్రద్ధగా ముస్తాబయ్యి నవ్వుతూ ప్రేమగా ఎదురుచూసే భార్య సమస్తం పోగొట్టుకున్న శోకమూర్తిలాగా నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ కనిపించింది అనిరుద్ధికి. అనన్యను అలా చూసిన అతని మనసు రంపంతో కోసేసినట్లుగా విలవిలలాడింది. నేరుగా వెళ్ళి ఆమె ఒడిలో తలపెట్టుకుని ఐయామ్ సారీ అనన్య, ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువై ఆ చిరాకు నీ మీద చూపించాను అన్నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. తల్లి సలహా ప్రకారం నెల రోజుల నుంచి దూరంగా ఉన్న భర్త చంటి పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణ అడిగేసరికి అనన్యకు మనసు తేలికపడింది. తన చేతివేళ్లను అతని తలలోకి పోనించి ప్రేమగా తల నిమురుతూ అతని నుదుటిపైన ముద్దు పెట్టి, నాకు తెలుసండి మీరు పని ఒత్తిడి వల్లే అలా ఉన్నారని, కానీ మీ ఎడబాటు నాకు మరణం కంటే కూడా పెద్ద శిక్ష. మీకు కోపం వస్తే తిట్టండి, అంతేగాని నాతో మాట్లాడకుండా ఉండకండి. మీకు ఏదైనా సమస్య వస్తే నాతో పంచుకోండి, మీ ఒత్తిడి కొంతైనా తగ్గుతుంది. మీలో మీరే మదన పడితే మీ ఆరోగ్యం పాడవుతుంది అని లాలనగా చెప్పింది. తన భార్య మంచితనాన్ని అర్థం చేసుకోలేని తన మూర్ఖత్వానికి తన మీద తనకే అసహ్యం వేసింది అనిరుద్ధికి. ప్రాణం ఉన్నంత వరకు తన భార్యకు ఎలాంటి కష్టం రానివ్వకూడదని మనసులో దృఢంగా నిశ్చయించుకుని భార్యను ప్రేమగా తన హృదయంలో బంధించాడు అనిరుద్ధ్. నెల రోజుల ఎడబాటును దూరం చేస్తూ వారి ఇరువురు మనసులు తనువులు ఏకమయ్యాయి. ఆ జంట అన్యోన్యతకు అడ్డం రాకూడదు అనుకుని సూర్యుడు పశ్చిమాన అస్తమించి వారి మరింత ఆహ్లాదంగా మార్చడానికి నెల రోజును పంపించాడు.